భారత వ్యతిరేక విద్యార్థి నాయకుడు ఉస్మాన్ హాదీ హత్యతో బంగ్లాదేశ్ భగ్గుమంది. కొద్ది రోజుల క్రితం కాల్పుల్లో గాయపడి చికిత్స పొందుతోన్న హాదీ ప్రాణాలు కోల్పోవడంతో ఆందోళనకారులు రోడ్డెక్కారు. 2 పత్రికా కార్యాలయాల మీద దాడులు చేసి నిప్పంటించారు. షేక్ హసీనాకు భారత్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ చిట్టగాంగ్లోని భారత ఉప రాయబారి కార్యాలయంపై దాడికి ప్రయత్నించారు. తాజా ఘటనలను భారత ప్రభుత్వం నిశితంగా గమనిస్తోంది. బంగ్లాలోని భారతీయులంతా అప్రమత్తంగా ఉండాలని హైకమిషన్ అడ్వైజరీ జారీ చేసింది. హసీనాకు ఆశ్రయం ఇవ్వడాన్ని భారత్ ఇప్పటికే సమర్థించుకుంది. బంగ్లాదేశ్ మరోసారి భారత వ్యతిరేక ఆందోళనలతో ఉద్రిక్తంగా మారింది. భారత్ను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ నిరంతరం వార్తల్లో ఉండే షరీఫ్ ఉస్మాన్ బిన్ హాదీ మరణ వార్తతో రాజధాని ఢాకా సహా పలుచోట్ల అల్లర్లు మొదలయ్యాయి. వేలాది మంది నిరసనకారులు షాబాగ్ ప్రాంతంలో గుమికూడారు. భారత వ్యతిరేక నినాదాలు చేస్తూ ప్లకార్డులు పట్టుకుని ఆగ్రహంతో నిరసనలకు దిగారు. హాదీ భద్రతలో అధికారుల వైఫల్యమే కారణమని ఆరోపిస్తూ ఆగ్రహంతో ఊగిపోయారు. ఈ క్రమంలో కొంతమంది నిరసనకారులు దేశంలోని అతిపెద్ద పత్రికైన ప్రోతోమ్ ఆలో మీద దాడికి దిగారు. కవ్రాన్ బజార్లోని ది డైలీ స్టార్ పత్రికా కార్యాలయంపై కూడా అల్లరి మూకలు దాడి చేశాయి. ఆ తర్వాత ఈ పత్రికా కార్యాలయాలకు ఆందోళనకారులు నిప్పు పెట్టారు. ఈ 2 పత్రికలు భారత అనుకూల వైఖరిని అవలంబిస్తున్నాయని వారి ఆరోపణ. పత్రికా కార్యాలయాల మీద దాడి సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి వెళ్లినప్పుడు నిరసనకారులు అడ్డుకున్నారు. ప్రోతోమ్ ఆలో పత్రికా కార్యాలయంలోని 2 అంతస్తులు అగ్నికీలల్లో చిక్కుకున్నాయి. మంటల్లో చిక్కుకుపోయిన దాదాపు 25 మంది జర్నలిస్టులను ఎట్టకేలకు కాపాడగలిగారు. ఇందులో మహిళా జర్నలిస్టులు కూడా ఉన్నారు. వీరంతా తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఆందోళనకారులతో మాట్లాడేందుకు న్యూ ఏజ్ పత్రిక ఎడిటర్ నూరుల్ కబీర్ ప్రయత్నించగా ఆయనపై దాడి జరిగింది. దీంతో బంగ్లాదేశ్లో ప్రధాన పత్రికలు తమ కార్యకలాపాలను నిలిపివేశాయి. అయితే ఆ భవనాల వద్ద సైనికులు, సరిహద్దు భద్రతా బలగాలు మోహరించినప్పటికీ నిరసనకారులను చెదరగొట్టలేదు. భద్రతా సిబ్బంది శాంతియుతంగా వెళ్లిపోవాలని వారిని ఒప్పించే ప్రయత్నం చేశారు. మరోవైపు చిట్టగాంగ్ ఖుల్షీ ప్రాంతంలో ఉన్న ఇండియన్ అసిస్టెంట్ హైకమిషన్ కార్యాలయాన్ని ముట్టడించేందుకు నిరసనకారులు ప్రయత్నించారు. రాయబార కార్యాలయంపై రాళ్లు రువ్వి భారత్ అవామీ లీగ్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని వెనక్కి నెట్టివేశారు. చిట్టగాంగ్ మాజీ మేయర్ మొహియుద్దీన్ నివాసానికి నిప్పు పెట్టారు. ఢాకాలోని చారిత్రక సాంస్కృతిక సంస్థ ఛాయానట్ ప్రాంగణాన్ని ధ్వంసం చేసి నిప్పంటించారు. అటు ధన్మోండి 32 ఏరియాలో బంగ్లాదేశ్ వ్యవస్థాపక అధ్యక్షుడు షేక్ ముజిబుర్ రెహమాన్ కుటుంబానికి చెందిన ఇంటిని ఆందోళనకారులు ధ్వంసం చేశారు. ప్రస్తుతం ఆ ఇంటిని మ్యూజియంగా వాడుతున్నారు. అటు ఢాకా యూనివర్సిటీ విద్యార్థులు చనిపోయిన ఉస్మాన్ హాదీ ఉదంతంలో న్యాయం చేయాలంటూ ర్యాలీలు చేపట్టారు. రాజ్ షాహీలోని అవామీ లీగ్ పార్టీ కార్యాలయాన్ని నిరసనకారులు ధ్వంసం చేశారు. తాజా అల్లర్ల నేపథ్యంలో బంగ్లాదేశ్లోని భారత హైకమిషన్ అడ్వైజరీ జారీ చేసింది. భారతీయులంతా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ప్రస్తుతం బంగ్లాదేశ్లో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఈ దేశంలో నివసిస్తున్న భారతీయులు, భారత విద్యార్థులు అనవసర ప్రయాణాలు చేయొద్దని, అవసరమైతే తప్ప బయటికి రావద్దని తెలిపింది. ఏదైనా ఎమర్జెన్సీ అయితే సాయం కోసం హైకమిషన్, అసిస్టెంట్ హైకమిషన్ కార్యాలయాలను సంప్రదించాలని వెల్లడించింది. బంగ్లాదేశ్ పరిణామాలపై భారత విదేశీ వ్యవహారాల పార్లమెంటరీ కమిటీ స్పందించింది. పరిస్థితి చాలా సంక్లిష్టంగా మారుతోందని, మైనారిటీలపై దాడుల గురించి తెలిసి ఆందోళనతో ఉందని పేర్కొంది. ఆ దేశంలో వచ్చే ఏడాది జరగాల్సిన ఎన్నికలపైన అనిశ్చితి నెలకొందని తెలిపింది. తాత్కాలిక ప్రభుత్వంతో భారత విదేశాంగ శాఖ నిరంతరం సంప్రదింపులు జరుపుతూనే ఉందని పేర్కొంది. ఈ అల్లర్లతో ఎవరి షరీఫ్ ఉస్మాన్ బిన్ హాదీ అనే చర్చ మొదలైంది. గతేడాది విద్యార్థి ఉద్యమంతో హసీనా ప్రభుత్వాన్ని గద్దెదించడంలో కీలక పాత్ర పోషించాడు హాదీ. ఆ తర్వాత ఇంక్విలాబ్ మంచ్ రాజకీయ సంస్థలో కన్వీనర్గా కీలక బాధ్యతలు చేపట్టాడు. అయితే ఆ పార్టీని ఎన్నికల సంఘం రాజకీయ పార్టీగా గుర్తించలేదు. దీంతో ఉస్మాన్ హాదీ స్వతంత్ర అభ్యర్థిగా పోటీకి సిద్ధమయ్యాడు. డిసెంబర్ 12న ఎన్నికల ప్రచారంలో ఉండగా దాడి జరిగింది. హాదీ ఆటోలో వెళ్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు బైక్పై వచ్చి అతి సమీపం నుంచి తనపై కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన హాదీని ఢాకా మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో గత శనివారం మెరుగైన వైద్యం కోసం సింగపూర్కు తీసుకువెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ అతడు ప్రాణాలు విడిచాడు. ఈ వార్తతో బంగ్లా ఉద్రిక్తంగా మారింది. కాగా షరీఫ్ ఉస్మాన్ బిన్ హాదీ కరడుగట్టిన భారత వ్యతిరేకి. చిన్నప్పటి నుంచే ఉద్యమ భావజాలంతో విద్యార్థి నాయకుడిగా ఎదిగాడు. తాజా భారత ఈశాన్య రాష్ట్రాలను బంగ్లాదేశ్లో చూపిస్తున్నట్లుగా ఉన్న మ్యాప్లను రూపొందించి సోషల్ మీడియాలో పెట్టాడు ఉస్మాన్ హాదీ. అదే రోజు సాయంత్రం అతడి మీద దాడి జరిగింది. ఆయనపై భారత ఏజెంట్లు కాల్పులు జరిపారనే వదంతులు వచ్చాయి. దీంతో బంగ్లాదేశ్ తాత్కాలిక సారథి మహమ్మద్ యూనస్ భారత హైకమిషనర్ ప్రణయ్ వర్మను పిలిపించి
ఆవేశంతో ఊగిపోయారని వార్తలొచ్చాయి. అదే సమయంలో ఉస్మాన్పై దాడికి భారత్కు ఎలాంటి సంబంధం లేదని ఢాకా పోలీసులు ప్రకటించారు. హాదీ ప్రత్యర్థులు కరీం మసూద్, అలంగీర్ అని గుర్తించినట్టు తెలిపారు. వారి సమాచారం ఇచ్చిన వారికి 37 లక్షల వరకు బహుమానం ప్రకటించారు. దీంతో యూనస్ పరువు పోయింది. ఇదిలా ఉంటే బంగ్లాదేశ్లో ఉద్రిక్త పరిస్థితుల మధ్య తాత్కాలిక ప్రధాని మహ్మద్ యూనస్ శాంతి పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. టెలివిజన్లో యూనస్ ప్రసంగిస్తూ షరీఫ్ ఉస్మాన్ హాదీ మృతి పట్ల ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నాను. అతని మరణం దేశానికి తీరని లోటు. నిరసనకారులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని కోరారు. అలాగే జాతీయ సంతాప దినంగా ప్రకటించి దేశవ్యాప్తంగా మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తామని తెలిపారు. అతడి మృతికి బాధ్యులైన వారిని వదిలిపెట్టబోమని హెచ్చరించారు. కాగా బంగ్లాదేశ్లో భారత వ్యతిరేక కార్యకలాపాలకు యూనస్ స్వయంగా మద్దతు పలకడం గమనించొచ్చు. షేక్ హసీనా ప్రభుత్వ పతనం తర్వాత తాత్కాలిక ప్రభుత్వ సారథిగా బాధ్యతలు చేపట్టిన యూనస్ పరిస్థితులను చక్కదిద్దే బదులు మరింతగా దిగజార్చారు. బాధ్యతాయుతమైన పాలనను అందించడంలో పూర్తిగా విఫలమయ్యారు. మహ్మద్ యూనస్ తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి భారత వ్యతిరేక కార్యకలాపాలను ఉధృతం చేశారు. ఇందులో భాగంగా దేశ విదేశాంగ విధానాన్ని తిరగదోడుతూ పాకిస్తాన్, చైనాలకు దగ్గరయ్యారు. యూనస్ అధికారం చేపట్టినప్పటి నుంచి భారత్లోని ఈశాన్య రాష్ట్రాలకు వ్యతిరేకంగా కుట్రలను బాహాటంగానే చాటుకుంటున్నారు. కొద్ది నెలల క్రితం భారత్లోని ఈశాన్య రాష్ట్రాలతో కూడిన బంగ్లాదేశ్ మ్యాప్ని పాక్ సైనిక ఉన్నతాధికారికి బహూకరించారు. చైనా పర్యటన సందర్భంగా ఈశాన్య రాష్ట్రాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 7 సిస్టర్స్గా పిలిచే 7 ఈశాన్య రాష్ట్రాలకు సముద్ర మార్గం లేదు. ఈ ప్రాంతంపై చైనా విస్తరించి మార్కెట్ చేసుకోవచ్చని అన్నారు. అంతేకాదు గ్రేటర్ బంగ్లాదేశ్ కోసం పిలుపునిస్తున్న అతివాద ఇస్లామిక్ గ్రూపులకు యూనస్ సర్కార్ వంతపాడుతోంది. కాగా 2 రోజుల క్రితం బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ అనుకూల ఆందోళనకారులు ఢాకాలోని ఇండియన్ భారత హైకమిషన్ని ముట్టడించేందుకు భారీ సంఖ్యలో తరలివచ్చారు. భారత్కు పారిపోయిన హసీనాను అప్పగించాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై భారత విదేశాంగ శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఢిల్లీలోని బంగ్లాదేశ్ దౌత్యవేత్త రియాజ్ హమీదుల్లాను పిలిచి సమన్లు జారీ చేసింది. బంగ్లాదేశ్లో పెరిగిపోయిన భారత వ్యతిరేక కార్యకలాపాలపై ఎందుకు కఠిన చర్యలు తీసుకోవటం లేదని నిలదీసింది. మరోవైపు బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు ఆశ్రయం ఇవ్వటాన్ని భారత్ సమర్థించుకుంది. తీవ్ర వేదనను అనుభవిస్తున్న ప్రాణాలకు ముప్పు కలిగిన వ్యక్తులకు ఆశ్రయం ఇవ్వటమనేది భారత నాగరికపరమైన నైతిక విలువలు, మానవతా సంప్రదాయాల్లో భాగమని పార్లమెంటరీ కమిటీ కీలక నివేదిక విడుదల చేసింది. ఈ మానవతా దృక్పథాన్ని ఇకపైనా కొనసాగించాలని కమిటీ సిఫారసు చేసింది.